పూర్ణారుదయాస్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. పూర్ణారుదయాస్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను
217 కొత్త పాటల బుక్లో 217 భక్తులారా స్మరించేదాం. పాత పాటల బుక్లో 215. భక్తులారా స్మరించేదాము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించేదాము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. క్రీస్తే మన శిరస్సయ్యుండి మహాబలశూరుండు. క్రీస్తే మన శిరస్సయ్యుండి మహాబలశూరుండు. సర్వమునేచెను తన హస్తముతో సర్వమునేచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వమునేచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచేతన జయము. శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచేతన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. దేవనాథుని ప్రభు
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఇది మనము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 28 వరకు చదువుకుందాం. మార్చొచ్చినాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 28 వరకు మనము మార్చొచ్చినాం చదువుకుందాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. 23వ వచనం. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు నేను దరిద్రుడనైన ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుటకు స్వల్ప విషయమని మీకు తోచిన అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, నేను తిరిగి నీ సన్నిధానంలో చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. దయగల తండ్రి, ఈ సమయాన్ని చూడలేక, ఈ దినంను చూడలేక ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవంగా కాపాడి దినంను మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. దయగల తండ్రి, తిరిగి సాయంకాల సమయంలో సిస్టర్స్ మీటింగ్ కొరకై నన్ను మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. ఈ దినం నా ఇంకా రాలేకపోయినా నీ ప్రియబిడ్డలకు మరొకసారి సమయాన్ని అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకున్నారని నమ్ముచూ స్తుతిస్తున్నాను. గొప్ప దేవా, తిరిగి ఈ యొక్క వాక్య పరిచయలో మీరు సహాయపడుతురండి. అవును ప్రభా, నిలబడి దాసరాలను కూడా బలపరుస్తురండి. ఐగురాలు అలుపురాలు ఎందుకు పనికిరంటున్న దాన్ని ప్రభా, దుమ్ముదులు లాంటి దాన్ని తండ్రి నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించండి ప్రభా. నీ విలువైన రక్తం చేత నన్ను కడగండి. నా యొక్క గొంతుకును స్వరంను తాకండి ప్రభా. నా సొంత తలంపుల ఆలోచనలు కాకుండా తండ్రి, అవును ప్రభా, మీ యొక్క పరలోకపు తలంపులు ఇది నమ్న అవును ప్రభా మాకు అనుగ్రహిస్తారమని నీ సన్నిలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆ విధంగా మీరు బలపరుస్తారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము ఇది మీకాలు సౌలు యొక్క కుమార్తె, సౌలు రెండో కుమార్తె. పెద్ద కుమార్తె పేరు మెరాబు,
పై వచనాల్లో 17వ వచనంలో ఉంది. పెద్ద కుమార్తె పేరు మెరాబు, చిన్న కుమార్తె అయిన మీకాలు సౌలు యొక్క కుమార్తె, సౌలు రాజు యొక్క కుమార్తె. ఈమె దావీదును ఏ విధంగా వివాహం చేసుకున్నదని ఇక్కడ మనకు వ్రాయబడింది. 18వ వచనము, అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేనంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలు నా తండ్రి కుటుంబమైనను నా కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో నేను. అంతకంటే ముందుగా మనము ఇక్కడ 17వ అధ్యాయంలో సౌలు ఫిలిస్తీయులతో యుద్ధం చేసి గొల్యాతును ఓడిస్తాడు. తర్వాత గొల్యాతును చంపుతాడు. ఫిలిస్తీయుల చేతిలో పడకుండా ఇశ్రాయేలు ప్రజలను దావీదు కాపాడి రక్షిస్తాడు. ఈ విషయం అంతా కూడా సౌలు కుమార్తె అయిన మీకాలు, ఇదంతా దావీదు ఎంత మంచివాడు, ఎంత యుద్ధశూరుడు, ఎంత బలాఢ్యులు, ఈ విషయాలన్నీ కూడా ఆమె తెలుసుకుంటుంది, కళ్ళారా చూసింది. ఎందుకంటే ఫిలిస్తీయులు అంటే ఇశ్రాయేలులకు భయము, వణుకు పుట్టేది. ఎవరు కూడా ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కాదు. ఫిలిస్తీయులు వచ్చి మాతో యుద్ధం చేయండి అని ఆ గొల్యాతు ప్రతిదినం వచ్చి వాళ్ళతో సవాలు విసిరేవాడు. అట్లాంటి సమయంలో దావీదు తన అన్నలను చూడడానికి వెళ్ళి ఆ ఫిలిస్తీయుని, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవం గల దేవుని తిరస్కరించుటకని ఒక గొప్ప రోషం గలవాడుగా దేవుని కొరకు దావీదు ఉంటూ వచ్చినాడు. అతనిలో ఉండే ఆ యొక్క వీరత్వంను, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క మంచితనాన్ని, ఆ యొక్క సైన్యంలో ఉండి అతడు ఎంతగానో ఇక దేవుని ప్రజలకు విడుదల విమోచన కావాలని సౌలు రాజు దగ్గరికి పోయినప్పుడు సౌలు వెళ్ళమని చెప్తాడు. ఇదంతా మనము 17వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే అంతా కూడా వ్రాయబడింది. అదంతా చూసింది ఎవరు? మీకాలు. కాబట్టి ఇక్కడ దావీదు మీద ఆమెకు ప్రేమ కలిగింది. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20వ వచనంలో, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లు. చూడండి, సౌలుకు ఎందుకు ఇంత మంచి వ్యక్తి మీద ఇంత యుద్ధశాలి దావీదు మాట నేర్పరి. సౌలు ఎక్కడికి పోయినా కూడా సుబుద్ధి కలిగి ఉంటూ వచ్చినాడు, ఎక్కడికి పోయినా కూడా జయించుకుంటూ వచ్చినాడు. దావీదు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి. ఇంత మంచి వ్యక్తి మీద ఎందుకు ఈ విధంగా సౌలుకు అట్లాంటి చెడ్డ బుద్ధి పుట్టిందంటే ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కనుక 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున, చూడండి, సౌలుకు ఇంపుగా లేవు. సౌలుకు వినడానికి బుద్ధి పుట్టలే. ఎందుకంటే తాను 1000 కొలదే, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చినాడు అని ఈ ఒక్క మాట ద్వారా సౌలుకు ఇంపుగా లేక, తనకి ఇష్టంగా లేక దావీదు మీద పగ పెంచుకుంటూ వచ్చినాడు. అందుకే విసపు చూపు అనేది 9వ వచనంలో. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపాను. చూడండి, ఇంత మంచి వ్యక్తి మీద దావీదు మీద సౌలు విసపు చూపు నిలిపి ఎట్లయినా కానీ దావీదును ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయేటట్లు చేయాలని ఒక మనసులో ఒక ఆశ కలిగి ఉండి, మనసులో ఒక కోరిక కలిగిండి, ఏ విధంగా నా కుమార్తెనైనా ఇచ్చి ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయేటట్లు చేయాలని అనుకుని, అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21వ వచనంలో, ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగదు అని దావీదుతో చెప్పి. చూడండి, ఇక్కడ ఇదంతా వ్రాయబడింది. సేవకులను పంపించాడు దావీదు దగ్గరికి. పంపించే దావీదు ఏమంటాడంటే 23వ వచనంలో, సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా. చూడండి, రాజునకు అల్లుడు కావాలంటే ఒక గొర్రెలు కాసుకుండేటోని, అట్లాంటి వాడిని రాజునకు అల్లుడు అంటే అది సామాన్య విషయమా, ఇది చాలా గొప్ప విషయమని రాజు సేవకులతో చెప్తూ పంపించాడు. అయితే సౌలు ఏమని చెప్తాడంటే, సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా 26వ వచనంలో, రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతం చేసి వారి ముందలను తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికి ఇచ్చి పెళ్లి చేసినాడు. మొత్తానికి దావీదుకిచ్చి సౌలు తన యొక్క కుమార్తె అయిన మీకాలనిచ్చి
వివాహం జరిపిస్తాడు. తర్వాత ఇంకా సౌలు వివాహం జరిపించిన తర్వాత సౌలు దావీదు మీద ఎంతో పగబెట్టుకొని ఎంతో కక్ష పెట్టుకొని దావీదును చంపాలా, ఏ విధంగా చంపాలని అతడు ఒక ఆశ కలిగి ఉండి దావీదును వెంటాడుతూ ఉంటాడు. ఒకసారి ఏం జరిగింది ఇక్కడ ఈ 10వ వచనంలో, 19వ అధ్యాయం 10వ వచనంలో, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుస్తున్న తాత్పర్యం కలిగి ఈట విసిరేను. దావీదు అతని నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. చూడండి, అల్లునిగా చేసుకున్నాడు కానీ చంపాలనే బుద్ధి మాత్రము పోలేదు. అయితే మీకాలు ఒక పని చేసింది. తన యొక్క భర్త పట్ల ఆమె ఎంతగానో ప్రేమ ఉంది కాబట్టి తన భర్తని ఏ విధంగా రక్షించుకోవాలని అక్కడ 11వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 11 నుండి, ఉదయమున అతన్ని చంపవాలని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్యైన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణంను నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసుకొని వచ్చి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, చూడండి, ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఈ దావీదును కిటికీ గుండా దింపేసింది. ఎందుకంటే మా నాన్న నిన్ను చంపుతాడు. రాత్రే ఈట పొడిచినాడు, ఈట తప్పించుకొని అది పక్కకు పోయింది. తర్వాత తెల్లారిన తర్వాత అయినా కూడా నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను చంపుతాడని ఆమె తన యొక్క భర్త పట్ల, ఎందుకంటే దావీదు ఎంత నీతిమంతుడో, ఎంత యుద్ధశాలో, ఎంత సుబుద్ధి కలిగి ఉన్నాడో ఇవన్నీ కూడా చూసింది. కాబట్టి దావీదును ఏ విధంగానే తప్పించాలని ఆమె తన యొక్క భర్త మరణం నుండి తప్పించాల, వాళ్ళ నాన్న చేతిలో మరణిస్తాడు ఈటతో పొడిచని ఆమె ఎంతో చక్కటి ఆలోచన కలిగి తన భర్త పైన ఎంతో ప్రేమ కలిగి ఆమె ఏం చేసింది ఇక్కడ, ఈ రాత్రి నీ ప్రాణం నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. ఒక బొమ్మను చేసి మంచం మీద పెట్టినప్పుడు సౌలు సేవకులు వచ్చి ఏమని చెప్తారంటే, సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పండి అని పంపించాలి. అలా నాన్న పంపిస్తాడు, దావీదును తీసుకురండి నేను చంపాలా అన్నప్పుడు ఆమె ఒక బొమ్మను చేసి మంచం మీద పనుకోబెట్టి, మనిషిలాగానే పనుకోబెట్టి పెట్టింటుంది. అప్పుడు రోగి అయి ఉన్నాడని చెప్పండి దావీదు అని వాళ్ళ నాన్నకు వర్తమానం పంపిస్తుంది. అయితే రోగి అయినా కూడా మంచంతోనే తీసుకొని రండి అంటాడు సౌలు. 15వ వచనంలో, దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతన్ని చంపునట్లుగా మంచంతో అతన్ని తీసుకొని రండిని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా నా శత్రువును పంపివేసి నన్ను ఇలాగ ఎందుకు మోసపుచ్చుతువని మీకాలను అడగాక, చూడండి, సౌలుకు తెలిసిపోయింది ఈమె తన భర్తను పంపించింది, తన భర్తను చంపకుండా నేను ఈమె నన్ను తప్పించిందని, ఎందుకు నన్ను మోసం చేసినావని. చూడు, తండ్రి తన కూతురు భర్తను అల్లుడిని చంపాలని ఎంతో, ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 20వ అధ్యాయంలో నుంచి ఇవంతా మొత్తము ఆయన వెంటాడుతూనే ఉంటాడు. కొండల్లో, లోయల్లో, ఎట్లా అంటే అక్కడ ఆ ఊర్లలో ఈ ఊర్లలో బస చేసుకుంటా తన జీవితం అంతా కూడా సౌలు దావీదును చంపనీకే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ చివరికి ఆయనే చనిపోతాడు. ఈ విధంగా నీతిమంతుడైన తన భర్తను ఆమె ఎంతగానో కాపాడుకుంటూ వచ్చింది, తప్పించుకుంటూ వచ్చింది. అట్లా జీవించిన ఆమె మీకాలు తర్వాత ఆ మీకాలను వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే దావీదు మీద కోపంతో, పగతో, దావీదు దొరకలేదు కదా, ఎక్కడికైనా దేవుడు దావీదును తప్పిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తన యొక్క కూతురును 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 44వ వచనంలో సౌలు తన మొదటి సమయంలో 25:44 వచనంలో సౌలు తన కుమార్తె అయిన మీకాలను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయిసు కుమారునికి ఇచ్చి ఉండెను. చూడండి, తన యొక్క కుమార్తెను ఏం చేసినాడు, దావీదు దొరకలే అతనికి చంపడానికి. కాబట్టి ఎంతో ప్రేమ కలిగి చేసుకునే ఆ యొక్క మీకాలను అతడు వేరే వారికి ఇచ్చినాడు. తన కుమార్తె అయిన మీకాలను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీము వాడైన లాయిసు కుమారునికి ఇచ్చిండను. చూడండి, వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసినాడు. తన యొక్క కుమార్తెను తను ఎంతగానో ప్రేమించిన, దావీదు ఎంతగానో ప్రేమించిన తన యొక్క కుమార్తెను వేరే అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు. తర్వాత
వివాహం చేసిన తర్వాత అయితే మళ్ళీ తిరిగి దావీదు మళ్ళా సౌలు చనిపోయినాక సౌలు కుమారులు అందరూ కూడా చనిపోతారు. 31వ అధ్యాయంలో 1 సమూయేలు 31వ అధ్యాయంలో 5వ వచనంలో 5-6 వచనాలు. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడును తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరూ ఒక్క దినంలోనే మరణమైన. చూడండి, తన జీవితకాలం అంతా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజ్యం మీద ఆసక్తి లేదు కాదు నీ సౌలుకు. దావీదును చంపాలని తాత్పర్యం గలవాడే దావీదును వెంటాడుతూ వచ్చి ఫిలిస్తీన్ల ఇక్కడ అతడు అతని కుమారులు తన ఆయుధములు మోయవాడు అందరూ కూడా ఒక్క దినాన్ని మరణిస్తారు. తర్వాత మరణించిన తర్వాత మనం చూసుకున్నట్లయితే 2వ సమూయేలులో దావీదు ఇక సౌలును గురించి యోనాతాను గురించి ఎంతో శోకంతో దుఃఖంలో మునిగిండి. తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత తన యొక్క భార్య అయిన మీకాలను తిరిగి తీసుకొచ్చుకుంటాడు. తిరిగి ఆమె దావీదు యొద్దకు రాబడుతుంది. 2వ సమూయేలు 3వ అధ్యాయంలో వ్రాయబడింది. 3వ అధ్యాయంలో 14వ వచనం. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్ళను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీకాలను నాకు అప్పగింపుమని చెప్పగా ఇష్బోషెతు దూతను పంపి లాయిసు కుమారుడగు పల్తీయేలు దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలను పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచురాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనేను. ఈ అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క దాసుడు. నీవు తిరిగి పొమ్మనేను కనుక అతడు వెళ్ళిపోయాను. చూడండి, తిరిగి వాళ్ళ నాన్న వేరే అతనికి వివాహం చేసినప్పటికీ వాళ్ళ నాన్న 3 కుమారులు అందరూ మరణించినప్పటికీ దావీదు మీకాల మీద ఎంతో ప్రేమ కలిగినాడు కాబట్టి తిరిగి మరి దావీదు రాజామెను రప్పించుకుంటాడు తన యొక్క భార్యగా ఉండుటకు. ఇక్కడ కోల్పోయిన తన యొక్క రాజరికంనంతటిని కూడా మీకాలు మళ్ళా తిరిగి పొందుతుంది. దావీదు దగ్గరికి భార్యగా వస్తుంది. అయితే ఇక మీకాలు ఏం చేస్తుందంటే 6వ అధ్యాయంలో 2వ సమూయేలు 6వ అధ్యాయంలో తిరిగి తన స్థితిని దేవుడు మళ్ళా తనకు ఇచ్చినాడు. అయినప్పటికీ ఆమె ఏ విధంగా దావీదును ఎంతో చులకనగా చూస్తుందంటే 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మందసాన్ని తిరిగి 11వ వచనం 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చెను. దేవుని మందసము ఆ యొక్క ఓబేదెదోము అనే అతని ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడుతుందని దావీదు చూసి ఆ మందసాన్ని ఎంతో ఉత్సాహంతో తీసుకొని దావీదుపురానికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఇక్కడ ఇదంతా మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో యెహోవా మందసమును దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని చూడండి తన మనసులో అతని హీనపరచను. తన మనసులో హీనపరుచుకుంటుంది. దావీదు గంతులు వేయచ్చు నాట్యమాడుతూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందసం తిరిగి వచ్చిందని ఎంతో సంతోషంతో గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరుచుకొనేను. ఇంకా కింద వచనంలో 20వ వచనంలో ఆ ప్రజలందరినీ కూడా దావీదు దీవిస్తాడు. 20వ వచనంలో తన ఇంటి వారిని దీవించడానికి వస్తాడు. వచ్చినప్పుడు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకరు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి
ఎంత ఘనముగా కనబడుతావని చూడండి అపహాస్యము చేసింది. మీకాలు తన స్థితిని మర్చిపోయింది. తన యొక్క తండ్రి తను ఎంతో ప్రేమించిన దావీదు ఆమెను వివాహం చేసుకుంటే ఆ దావీదుకు లేకుండా భార్యగా ఉండకుండా తన యొక్క తండ్రి ఫల్తీయులను ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసినప్పటికీ దావీదు సౌలు కుటుంబీకుల మీద యోనాతాను మీద ఎంతో ప్రేమ గలవాడైండి తిరిగి తన భార్యను చేర్చుకున్న తన స్థితిని మర్చిపోయి దావీదును ఈమె ఎంతో హీనంగా చూస్తూ ఉంది. తర్వాత అపహాస్యము చేస్తూ ఉంది. ఇక్కడ మనము ఈ దినాన మీకాల గురించి మనము తెలుసుకునే విషయాలు, ధ్యానించుకునే విషయాలు ఏంటంటే దావీదు ఎంతో నీతిపరుడు. ఎంత నీతిపరుడు అంటే చాలా నీతిపరుడు దావీదు. ఒక చోట సౌలు తరుముతున్నప్పుడు దావీదును ఒక గుహ దగ్గర సౌలు దొరికిపోతాడు, కానీ సౌలును చంపడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 17-18 వచనాలు. దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినంన నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి ఎంతో నీతిపరుడు దావీదు. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. ఇంత మంచి దావీదును ఇక్కడ మీకాలు తన యొక్క జీవితంలో ఎంతగానో దావీదును హీనపరుస్తుంది, ఎంతగానో అపహాస్యం చేస్తుంది. దావీదు నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఒక వాక్యం మనం చూసుకున్నట్లయితే సామెతలు 10:2లో చివరి వచనం, నీతి మరణం నుండి రక్షించును. దావీదు ఎంతో నీతి కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్నో మరణాల నుండి సౌలు చేతిలో పడకుండా సౌలు శత విధాల ప్రయత్నం చేస్తూ తన జీవితం అంతా దావీదుని చంపడానికి ఉన్నప్పటికీ కూడా దావీదు యొక్క నీతి అతన్ని మరణం నుండి తప్పిస్తూ వచ్చింది. సామెతలు 13:12 ప్రకారం నీతి మరణం నుండి రక్షించును. దావీదు యొక్క నీతి మరణం నుండి రక్షించింది. ఎంత నీతిపరుడు తన భర్త అని మీకాలుకు తెలుసు. అన్ని విషయాలు మీకాలుకు తెలుసు. అయితే దావీదు రాజును విడిచిపోయినప్పుడు, అంటే తన యొక్క తండ్రి వేరే అతనికి ఇచ్చి వివాహం చేసినప్పుడు ఎంతగానో ఆమె బాధపడింట. తన యొక్క ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. చూడండి దేవుని యొక్క దావీదు రాజు యొక్క కుటుంబంలో నుండి, ఆ యొక్క రాజరికంలో నుండి మీకాలు వెళ్ళిపోయింది. వేరే అతనికి ఇచ్చి వాళ్ళ నాన్న వివాహం చేసినాడు కాబట్టి ఇది నాన్న దేవుని యొక్క సన్నిధిలో నుండి త్రోసివేయబడినదిగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో త్రోసివేయబడితే ఏమి భౌతికంగా బయట లోకంలో జీవిస్తే ఎంతో ఆమెకు కష్టంగా ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు, దేవుని ఇంటిని దూరం చేసుకున్నప్పుడు తర్వాత మనకు ఏమి కూడా మంచి అనేది జరగదు, ఏమి కూడా మేలుకరమనేది జరగదు. మన సొంత ఆలోచన ప్రకారం, మన సొంత తలంపుల ప్రకారము మనం వెళ్ళిపోయినప్పుడు మనకు ఏది కూడా మంచి జరగదు, అన్నీ కూడా నష్టమే జరుగుతుంటాయి, కీడే మనకు సంభవిస్తుంటుంది. కానీ మనము అవన్నీ లెక్క పెట్టము, అవన్నీ గుర్తుకు తెచ్చుకోము. నిజంగా నేను దేవుని సన్నిధికి దూరం అయినాను కదా, దేవుని ఇంటిని మర్చిపోతున్నాను కదా, ప్రతి కుడికి నేను వెళ్ళలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నానని ఇవన్నీ మనం మనసుకు తెచ్చుకోము. కానీ అవన్నీ మనసుకు తెచ్చుకోకుండా దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నాడని ఇంకా దూరం అయిపోతారు దేవుని సన్నిధికి. ఇంకా దూరం అయిపోయి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 5వ వచనంలో చివరి లైన్లో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని సన్నిధికి వేరుగా ఉండి, దేవుని ఇంటికి వేరుగా ఉండి, దేవుని సహవాసానికి వేరుగా ఉండి, దేవుని ప్రజలకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము, మనము ఏమి కూడా చేయలేము. అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం. ఒకప్పుడు మందిరానికి పోతుంటే మాకు అన్ని సమస్యలే, అన్ని రోగాలే, మా కుటుంబానికి ఇవన్నీ జరుగుతుంటాయి. ఎప్పుడైతే మేము మందిరం మానేసినామో, దేవుని సన్నిధి ఎప్పుడైతే పోకుండా మానేసినామో అప్పుడు మాకు బాగుందని అట్లా అనుకుంటుంటారు కొందరు అవిశ్వాసం చేత. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు వేరుగా ఉండి
మీరేమీ చేయలేరు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాటలందు నిలిచినప్పుడు 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలేడా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, మనం దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేం. మీకాలు తన యొక్క భర్తకు వేరుగా ఉండి వాళ్ళ నాన్న ఏదో నా కూతురు బాగుపడుతుంది, నా కూతురు బాగుంటుంది భవిష్యత్ అని వేరే అతనికి ఫలితీయాలని అతనికి ఇచ్చి వివాహం చేసినాడు. కానీ తన జీవితంలో ఆమె ఏమీ పొందుకోలేదు. తన జీవితంలో అన్నీ కోల్పోయింది. రాజరికంను కోల్పోయింది. దావీదు యొక్క భార్యగా ఉండుటకు కోల్పోయింది. ఆమె ఏమన్నా పొందుకుందా? ఏమీ పొందుకోలేదు. కానీ ఆ స్థితి అంతా కూడా దావీదు మళ్ళా చూసినాడు. ఆ విధంగానే దేవునికి వేరుగా ఉండి మన జీవితానికి మనం మీకాలను ఒకసారి అన్వయించుకున్నట్లయితే దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. అందుకే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకమంటాడు దావీదు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి నాకు వేరుగా ఉండి మరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి, దేవుని సంఘానికి మనం వేరుగా ఉండి, దేవుని ప్రజలకు వేరుగా ఉండి, విరోధంగా ఉండి మనము ఏమీ చేయలేము. మనము ఏదేదో చేయాలనుకుంటాం, కానీ మనం ఏం చేయలేము. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? దేవుని యందు నిలిచినప్పుడు, ఆయన మాటలందు నిలిచినప్పుడు అప్పుడు ఏదైతే అడుగుతామో అది మనకు అనుగ్రహిస్తాడు. దేవుల్లో ఉంటే మనకు అన్నీ ఇస్తాడు. దేవుల్లో లేకుండా మనము భౌతికంగా ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటే అవన్నీ కూడా వ్యర్థమే. ఇంకా మనము మీకాల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే తిరిగి మళ్ళా దావీదు తీసుకొచ్చుకుంటాడు కదా, ఇక్కడ మనం చదువుకున్నాం. తిరిగి తన యొక్క భార్యను తీసుకొచ్చుకుంటాడు మూడో అధ్యాయంలో. మరియు దావీదు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు దూతలను పంపి, ఇక్కడ ఉంది కదా, ఫిలిస్తీన్లలో 100 మందోళ్ళను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీకాలు నాకు అప్పగింపము. ఇక్కడ ఇష్బోషెతు సౌలు కుమారుడు. ఈ చరిత్ర అంతా చాలా ఉంది చదివితే. కాబట్టి ఇక్కడ సౌలు కుమారునికి చెప్తాడు, నా భార్యను నాకు మళ్ళా అప్పగని. దావీదు ఎంతో ప్రేమగలవాడు, ఎంతో నీతిపరుడు, ఎంతో భక్తిపరుడు. కాబట్టి తిరిగి తన భార్యను ఆమె తిరిగి రావాలని కోరుకుంటూ తన యొక్క సౌలు యొక్క కుమార్ని అడిగినప్పుడు అతడు అప్పగిస్తాడు తిరిగి దేవుని సన్నిధిలో. మళ్ళీ అదే కీర్తనలో 51వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కింది వచ్చినాం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. నిజంగా మీకాలు కోల్పోయిన ఆ యొక్క ఆనందము, కోల్పోయిన ఆ యొక్క సంతోషము, ఆ రాజరికంలో రాజు యొక్క ఇంటిలో ఎంత ఆనందం, ఎంత సంతోషము, ఏది కొదువ ఉండదు. రాజు భార్యగా రాణిగా ఉన్నప్పుడు ఏదైనా కొదువ ఉంటుందా? ఏమి ఉండదు. సమస్తము ఏది కావాలంటే అది అన్నీ కూడా పనివాళ్ళు తనకి ఇష్టమైనది అన్నీ కూడా అనుగ్రహింపబడుతుంది. అలాంటి ఆనందము, అలాంటి సంతోషము మరలా మీకాలు పొందుకుంటూ వచ్చింది. మన జీవితంలో మనం కూడా కోల్పోయిన వాటిని, మళ్ళా కోల్పోయిన నష్టాన్ని, కోల్పోయిన వాటన్నిటిని కూడా మనము తిరిగి పొందుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటన్నిటిని మనం పొందుకుంటాం. దేవునికి దూరంగా ఉండి మనం ఏం పొందుకోలేం. ఆయనకు విరోధంగా ఉండి మనం ఏం చేయలేము. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరంటున్నాడు దేవుడు. తిరిగి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ నష్టాన్ని, ఆ బాధను, ఆ వేదనను, ఆ దుఃఖంను అన్నిటిని కూడా దేవుడు మర్చిపోయేటట్లు చేసి రక్షణ ఆనందంను దేవుడు మనకు కలిగించువాడుగా ఉన్నాడు. ఆ విధంగా మళ్ళీ మనం తిరిగి ఇంకా చూసుకున్నట్లయితే మీకాలు ఉండే లక్షణాలలో తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చేసింది? తన యొక్క స్థితిని మర్చిపోయి 6వ అధ్యాయంలో మీకాలు తన యొక్క స్థితిని మర్చిపోయి ఏం చేస్తుంది? 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. చూడండి, తన ఇంటి వారిని అందరినీ దీవించినాడు. మందసము తీసుకొచ్చినారు, నాట్యం ఆడుతూ గంతులు వేయచ్చు దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహంగా దావీదు ఉంటూ వచ్చినాడు. ఆ స్థితిని చూసి ఆమె ఏమంటుంది? మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతావని చూడు అపహాస్యం చేస్తుంది. తన యొక్క స్థితి మర్చిపోయింది. తను ఎంతగానో దావీదును ఇష్టపడి వివాహం చేసుకుంది. తర్వాత తన తండ్రి దావీదు మీద పగ చేత వేరే అతనికి ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ అందరూ కూడా మరణించినాక తిరిగి దావీదు తనకు భార్యగా ఉండుటకు తీసుకొచ్చాడు. కానీ తన యొక్క స్థితి అంతా కూడా మర్చిపోయి ఏం చేస్తుంది? ఈమె దావీదును ఎంతో హీనంగా, ఎంత హీనమంటే ఇక ఏమీ లేదు వీళ్ళకు. మనం కొన్నిసార్లు కొందరిని చూసినప్పుడు ఏమనుకుంటాం? వాళ్ళకేముంది, తిన్నీకి లేదు, తాగనీకి లేదు, అసలు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంలే, వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోరు, ఊర్లో ఎవరు లెక్క చేయరు వాళ్ళనని ఇట్లా అనుకుంటాం. ఎంత హీనంగా భావించుకుంటారంటే అంత హీనంగా వాళ్ళని ఏ విషయాలలో కానీ ఏ దాంట్లో కూడా
పిలువరు, వాళ్ళను ఒక చులకనగా చూసే విధంగా ఉంటారు. అంత హీన స్థితి, అంత హీనంగా చూస్తుంది. హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు, అంటే వ్యర్థమైన మనిషి, వేంటికి పనికిరానివాడు, వ్యర్థుడు, అట్లాంటి మనిషిలాగా ఈమె భావించుకుంటా ఉంది దావీదును. ఎంత మూర్ఖంగా ఆమె ప్రవర్తిస్తుంది తన యొక్క జీవితంలో. సామెతలో మనం చూసుకున్నట్లయితే కనుక సామెతలు 21లో 21-24 ఒక నిమిషము. అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఈమె ఎంతో అహంకారంగా, అందుకే అపహాసిస్తుంది దావీదును. ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి వచనం 20వ వచనంలో చివరిలో, ఎంత ఘనముగా కనబడితివి, అపహాస్యము చేస్తుంది దావీదును. ఆమె అపహాస్యం చేస్తుంది. అందుకే అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. పోయిన బైబిల్ స్టడీలో మనము చూసుకున్నాం అపహాసకులు ఎవరు, ఎట్లా ఉంటారు ఏంటని. పోయిన బేస్తారం బైబిల్ స్టడీలో చూసుకున్నాం. ఇట్లా అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఆమె యొక్క అహంకారము, ఆమె యొక్క గర్వము ఎంతో అపహాస్యం చేస్తుంది దావీదును. ఆమె యొక్క స్థితిని అంతటిని మర్చిపోయి ఆమె తిరిగి రాజరికానికి వచ్చేసరికి ఆమెకు గర్వము, అహంకారము పెరిగిపోయింది. అందుకే నాశనానికి ముందు గర్వం నడుచును అని ఉంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 16-18 సామెతలు 16-18 వ్రాయబడింది. ఆ విధంగా మీకాలు ఎంతగానో ఒక మూర్ఖంగా మాట్లాడుతూ ఉంది. ఎవరిని? దావీదును మూర్ఖంగా మాట్లాడుతూ ఉంది. 17-20లో కూడా మనం చూసుకున్నట్లయితే కిందిదిమా, మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. మూర్ఖంగా మాట్లాడుతుంది ఆమె. అది మూర్ఖత్వమే కదా. ఎంత తన యొక్క స్థితిని అంతటిని కూడా మర్చిపోయి దావీదు ఎంతో ఒక మూర్ఖంగా మాట్లాడుతుంది ఆమె. ఎంత మూర్ఖత్వం అంటే తను ఎంతో హీనపరుస్తూ ఉంది. తన యొక్క స్థితి అంతటిని మర్చిపోయి దావీదును ఎంతో హీనపరుస్తుంది. అదే సామెతలు 10:31-32 వచనాల్లో కింది లైను, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. కింది వచనంలో, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఆమె ఒక భక్తిహీనురాలుగా ఉంటుంది. ఆమె భక్తిగల స్త్రీగా లేదు. భక్తిగల స్త్రీగా ఉంటే దావీదు యొక్క స్థితి ఏందో తెలుసు ఆమెకు. దావీదు ఎలాంటి వాడో తెలుసు. అవన్నీ తెలిసినా కూడా ఆమె ఒక మూర్ఖురాలుగా ఉంటూ ఉంది. అందుకే భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఒక భక్తిహీనురాలుగా ఉంది. ఆమె భక్తిగా పెరగలేదు. దైవభక్తిలో పెరిగితే తన భర్త యొక్క దైవత్వం ఏందో ఆమె తెలుసుకుంటుంది. తన యొక్క భర్త యొక్క ప్రేమ ఏందో, తను ఏ విధంగా దగ్గరికి చేర్చుకున్నాడు, అదంతా కూడా తెలుసుకుంటుంది. ఆ విధంగా లేకుండా ఆమె ఒక మూర్ఖత్వంలో ఉంది. మూర్ఖంగా మాట్లాడి దావీదును అపహాస్యం చేస్తూ ఉంది. తన యొక్క నోటి మాట చేత ఆ విధంగా హీనపరుస్తూ ఉంది, అపహాస్యం చేస్తూ ఉంది. ఆ విధంగా మోషేను కూడా మిరియాము, అహరోనులు విరోధంగా మాట్లాడినప్పుడు ఆమె ఏం సంపాదించుకుంది? కుష్ఠరోగం సంపాదించుకుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా మనము ఇక్కడ 2 సమూయేలు గ్రంథంలోనే మీకాల గురించి ఇంకా మనం ధ్యానించుకున్నట్లయితే కింద 22వ వచనంలో, మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలు కనుక ఉండెను. చూడండి ఎంత మంచి బహుమానం ఆమె సంపాదించుకుంది. మరణమైనంత వరకు పిల్లలు లేరు, గొడ్రాలుగా చనిపోయింది ఆమె. తన జీవితం అంతా పిల్లలు లేకుండా చనిపోయింది. దావీదును ఆ విధంగా హీనంగా చూసి దావీదును అపహాసించింది. కాబట్టి దేవుడు ఈమెకు పిల్లలు లేకుండా చేసినాడు. చూడు, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడితినా, నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగునని మీకాలుతో నేను మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలు కనుక ఉండెను. తన యొక్క నోటి మాటలను బట్టి తన నోరు అదుపులో ఉంచుకుంటే అవన్నీ ఏమి జరగవు. కానీ తన యొక్క స్థితి అంతటిని కూడా మీకాలు మర్చిపోయి ఆ విధంగా దావీదుని హీనపరచడం ద్వారా, ఆ విధంగా అపహాస్యం చేయటం ద్వారా ఆమె మరణం వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా పిల్లలు లేకుండా గొడ్రాలుగా చనిపోయింది. మోసే వాళ్ళ అక్క కూడా మోసేను ఆమె కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడని వాళ్ళ అన్న అహరోను, మిరియాము ఇద్దరు కూడా మోసే మీద సనుకొని వాళ్ళు మాట్లాడినప్పుడు విరోధంగా, అప్పుడు ఆమె మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాం, ఏం సంపాదించుకుందంటే ఆమె
కుష్ఠరోగం సంపాదించుకుంది. అయితే మోషే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆమె రోగం బాగవుతుంది. ఆ విధంగా ఇక్కడ మీకాలు కూడా తను మాట్లాడిన ఆ మాటలను బట్టి తన స్థితి మర్చిపోవడాన్ని బట్టి తిరిగి ఆమె సంతానం లేకుండానే చనిపోతుంది. మరణం వరకు అనింది. ఇక్కడ మరణం వరకు పిల్లలు లేకుండా ఉంది. ఆ విధంగా ఈ దినాన దేవుడు మనకు ఈ యొక్క మీకాల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మనం కాబట్టి మన యొక్క స్థితిని మనము మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేము, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండదు. దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం కూడా ఏమి చేసుకోలేము. కాబట్టి దేవుని సన్నిధికి దూరంగా ఉండకుండా మనం దేవుని ఇంటిని హత్తుకొని ఆ విధంగా మనము జీవించినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతలు అన్నీ కూడా ఆయన యందు మనం నిలిచినప్పుడు మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.